నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను. గుర్తున్నా కదా. మరి ముచ్చట ఏంటంటే మన నల్లగొండ పట్టణానికి రావడం జరిగింది. మరి ఎందుకోసం అంటే ఈ నల్లగొండ నడిబొడ్డున ఇక క్లాక్ టవర్ అంటే గుర్తేగా మీ అందరికీ. అగో ఆ క్లాక్ టవర్ దగ్గరనే ధర్మ సమాజ్ పార్టీకి చెందిన జిల్లా కన్వీనరు శ్రీనివాసు, అదే రాష్ట్ర కార్యదర్శి తలారి రాంబాబు అని వీళ్ళిద్దరూ కలిసి ఇప్పటికీ 3 దినాలు ఆయనటల్లా. మరి వాళ్ళు ఆమరణ నిరాహార దీక్షలో కూర్చురట. మరి 3 దినాల నుంచి ఈ ఆమరణ నిరాహార దీక్షలో కూర్చురట. మరి నేను వాళ్ళ దగ్గరికే వచ్చి ఎందుకోసం, ఏంటి కోసం, ఏంది అని అడుగుదామని వచ్చినలా. ఇక మీరు కూడా చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ. నేను అడుగుతా ఉంటా, మీరు చూస్తూ ఉండాలి. ఓకేనా? ఎలా కూర్చుంటారా జరా మీరు. నమస్కారం సారు. ఇలా మాటలు కూడా అంటే 3 దినాల నుంచి కదా. మరి 3 దినాల నుంచి వాళ్ళు పచ్చి మంచినీళ్ళు లేకుండా, మెతుకు లేకుండా మరి ఇక్కడ ఆమరణ నిరాహార దీక్షలో కూర్చురు కాబట్టి మరి ఇలా అడ్డం పడ్డారు. మరి వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. చిన్నగానైనా వాళ్ళ మాటలు ఓపికతో విందాం. మీరు చూస్తూనే ఉండండి. మరి నమస్కారం సార్. మరి ఏంది, ఏం సంగతి, ఎందుకు కూర్చుంటారు ఇక్కడ? 3 దినాలని తెలిసింది. మరి దేనికోసం కూర్చుంటారు మీరు ఇక్కడ? దేనికోసం ఈ ఆమరణ నిరాహార దీక్ష మీకు? తాత ఈ కార్యక్రమం చేసేది ఎందుకంటే గ్రామాలలో ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో ఉన్న నిరుపేద గ్రామాలలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి, ఈబీసీలలో ఉన్నటువంటి నిరుపేదలందరికీ కూడా ఉచితమైన నాణ్యతమైనటువంటి విద్యను అందించాలని, నాణ్యతమైనటువంటి వైద్యాన్ని అందించాలని, గ్రామాలలో పని చేసుకోవడానికి అనేక మంది చదువుకున్నప్పటికీ ఎలాంటి ఉపాధి లేక గ్రామాలల్లో ఏం పని చేసుకోలేక ఊరేసుకున్నటువంటి విద్యార్థులే, నిరుద్యోగులే ఊరేసుకునేటటువంటి పరిస్థితులు తయారవుతున్నాయి. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళకు ఉపాధి కల్పించాలని, వాళ్ళ అర్హతలను బట్టి గ్రామాలలో అనేక రకాల భూములు ఉంటాయి. గవర్నమెంట్ భూమి ఉంటుంది, సీలింగ్ భూమి ఉంటుంది, పోరంబోకి భూమి ఉంటుంది, అనేక రకాల భూములు ఉంటాయి. ఆ భూములనంతని సాగునీరుని అందించి, సాగునీరు దగ్గర 1 ఎకరం భూమి ఇస్తే ఆ గ్రామంలో పేద ప్రజలు బతుకుతారు. తర్వాత గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళు 4 గదుల గవర్నమెంట్ ఇల్లు, అసలు ఇల్లు ఎప్పటి నుంచాయో రాక పేద ప్రజలకు ఇల్లు లేక కనీసం గుడిసెలలో ఉంటున్నటువంటి పరిస్థితి. ఏ పార్టీలు మారినా 75 స్వతంత్రాల భారతదేశంలో మరుగుదొడ్లు, ఇల్లు లేనటువంటి పరిస్థితి మన భారతదేశానికి ఉన్న తాత. ఎందుకున్నదంటే 75 సంవత్సరాల నుంచి అన్ని పార్టీలు పరిపాలించిన మొత్తం కూడా కమ్మ, రెడ్డి, కాపు, కర్ణం దొరలే ఈ పరిపాలించారు. ఇప్పటికీ ఆ దుస్థితి ఎవరి వల్ల వచ్చిందనంటే ఈ అగ్రకులాల పార్టీలో ఉన్న నాయకుల వల్ల ఈ దుస్థితి వచ్చింది. కాబట్టి వాళ్ళకు అభిముఖంగా పూలే అంబేద్కర్ సిద్ధాంతం కాంశీరాముల పని విధానాన్ని 15 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ విద్యావంతులకి, మేధావులకి, నిరుద్యోగులకి బోధించుకుంటూ విశారదన్ మహారాజు గారు ఒక ధర్మ సమాజ్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పార్టీ లక్ష్యమే ఈ 5 డిమాండ్లు. 75 సంవత్సరాలు జరుగుతున్నా కానీ ఈ 5 డిమాండ్ల మీద ఏ పార్టీ మాట్లాడలే. వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కొరకు ఒకసారి మాట్లాడి వదిలిపెట్టిరే తప్ప ఈ 5 పార్టీలు ఇప్పటి వరకు కూడా మాట్లాడలే. కాబట్టి మా పార్టీ లక్ష్యం కావచ్చు, భారత రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రం అమలు చేయడం కావచ్చు, ఈ 5 డిమాండ్లు పేద ప్రజలకు అందిన నాడు మాత్రమే పేద ప్రజల యొక్క జీవితాలు బాగుపడతాయని చెప్పి ఒక 2 నెలల క్రితం మండలంలో ఆర్డీఓల దగ్గర, మండల ఆఫీసుల దగ్గర, కలెక్టర్కు, గవర్నమెంట్కు మన రిప్రజెంటేషన్స్ అందించడం జరిగింది. కలెక్టర్లకు ఇచ్చినాం, ఆర్డీఓలకు ఇచ్చినాం, ఎంఆర్ఓలకు కూడా ఇచ్చినాం. వాళ్ళు ఇచ్చినా స్పందించలేదు. కాబట్టి వారం 15 రోజుల తర్వాత, వాళ్ళకి ఇచ్చిన వారం 15 రోజుల తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ ముంగల, కలెక్టర్ ఆఫీస్ ముంగల రీలే నిరాహార దీక్ష ధర్నా కార్యక్రమాలు కూడా చేసినాం. ధర్నా కార్యక్రమాలు చేసినా స్పందించలేదు కాబట్టి రీలే నిరాహార దీక్ష కార్యక్రమాలు కూడా చేసినాం. ఎలాంటి స్పందన లేదు. కాబట్టి ఈ పార్టీ లక్ష్యం నెరవేర్చినప్పుడు ఈ పార్టీలో పనిచేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. కాబట్టి ఈ బతుకున్నప్పుడు ఈ మనం ఎప్పుడైనా ఒక మరణంలో నుంచే సమాజం మొత్తం పునరావృతం అవుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 75 సంవత్సరాల నుంచి భారతదేశం పుట్టిన కాడ నుంచి వీటి గురించి ఏ పార్టీ మాట్లాడలేదు. కాబట్టి మా పార్టీ పుట్టుక నేపథ్యమే దాని అమలు విధానం. కాబట్టి అవి అమలు చేయడానికైనా మేము సిద్ధపడి మా నాయకుడి
పార్టీ ఆదేశం మేరకు ఈ రోజు మేము చావడానికైనా సిద్ధపడి పేద ప్రజలకి 5 అంశాలు అందించడానికి ఇవాటికి 3 రోజుల నుంచి పోరాటాన్ని ప్రారంభించండి తాత. 3 రోజుల నుంచి పోరాటం. మా పోరాటాన్ని గుర్తించి వచ్చిన ఏకైక వ్యక్తి నువ్వే తాత. ఎవరు రాలే, మాకు మా మీడియా కూడా రాలే, మా కాడికి ఇప్పటి వరకు రాలే. నమస్కారం అయ్యా. నమస్తే తాత. ఏం పేరు నీ పేరు? నా పేరు శ్రీనివాసు. ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కన్వీనర్గా ఈ ఆమర నిరాహార దీక్షకు దిగడం జరిగింది. ఈరోజు 3వ రోజుగా కొనసాగుతూ ఉంది. ఏంది మరి ఇట్లా మీ ప్రాణాలు పోగొట్టుకుంటే అడ్డం ఒరిగిరు అయ్యా? మరి మీ ప్రాణం పోతే ఈ ప్రభుత్వం ఏమైనా తెచ్చిస్తుందా? 3 దినాల నుంచి ఇట్లా కూర్చున్నా కూడా ఏ సీమ కాదు ఈగ వాలినట్టు కూడా లేదు వాళ్ళకు. మరి ఇట్లా ఎన్ని దినాలు కూర్చుంటారు? ఈ ప్రజల కోసమేమో మేము ఏదైనా చేస్తాం, మాకు ప్రజలకు కావాల్సిన సదుపాయాలు అన్నీ కావాలనే మీరు డిమాండ్ అంటారు. మరి ఇప్పుడు ఇది ఎంతవరకు చేస్తారు ఇట్లా? అయితే మొదటిగా మేము తీసుకున్నటువంటి డిమాండ్ విద్య మీద తీసుకోవడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో నిరక్షరాస్యతగా పెరిగి గ్రామాలలో తాగుబోతులుగా తయారై ఎంతోమంది యాక్సిడెంట్లు అయ్యి ఉపాధి లేకుండా చనిపోతున్న సందర్భాలు చూస్తున్నాం. వీటన్నిటికీ కారణం నాణ్యమైనటువంటి విద్య గ్రామాలలో అందించకపోవడం వల్లనే ఉన్నటువంటి నిరక్షరాస్యత పెరిగి గ్రామాలలో ఏ పని లేకుండా తను ఒక ప్రయోజకుడిగా తయారు కాకుండా తాగుబోతుగా తయారై తనంతల తానే మధ్యంతరంగా చనిపోతున్న దానికి ప్రధాన కారణం విద్య అందించకపోవడమే, గ్రామాలలో నాణ్యమైన విద్య అందించకపోవడమే. కాబట్టి ఖచ్చితంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామ స్థాయి నుంచి మంచి నాణ్యమైన విద్య ఉచితంగా అందించాలనే, కేజీ నుంచి పీజీ వరకు గవర్నమెంటే అందించాలనే డిమాండ్ తోటి మేము మా ప్రాణాలైనా అర్పిస్తాం. కానీ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గాలకి విద్య అందించాలనే ప్రధానమైన మొదటి డిమాండ్తో మేము ఈరోజు ఆమర నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. చూసిరుగా ప్రజలారా, మీ అందరికీ తెలిసిందేనా, ఇళ్ళల్లో మీ కడుపున విట్టిన పిల్లలు లేకుండా ఎవరు ఉండరు. ప్రతి ఒక్క పిల్లవాడిని చదివించుకోవాలన్నా, ఇవాళ అదేంటి ప్రైవేట్ బల్లెకి పంపాలన్నా సంవత్సరానికి వేల కొద్ది 20-30 వేలు లక్షలు కట్టి చదివిస్తారు. ఆయన ఏమంటుండంటే, ఈ ధర్మ సమాజ్ పార్టీ నల్లగొండ జిల్లా కన్వీనర్ గారు శ్రీనివాసులు ఏమంటుండంటే, మా గ్రామాలలో సరి అయిన స్కూల్ లేక విద్య లేకనే మాకు ఈ పరిస్థితి వచ్చి తాగి తందనాలు ఆడి యాక్సిడెంట్లు అయ్యి చనిపోతున్నారు చాలామంది అని ఆయన చెప్తున్నాడు. అందుకనే ప్రజలారా, ఇది వాస్తవమే కదా, మనకు విద్య లేకపోవడమే మన పిల్లలు గాలి అయి తిరుగుతున్నారు. మాకు సరైన విద్య అందించాలనే వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి ఇంకా విద్య కావాలంటున్నారు, అలాగే భూమి ఇల్లు అని అంటున్నారు. మీరు చూస్తూనే ఉండండి, వినండి, ఇది నిజమా కాదా ఆలోచన చేయండి. ఇంకా సార్, రెండవ డిమాండ్గా వైద్యం మీద కూడా మేము చేస్తూ ఉన్నాం. వైద్యం అంటే ఇప్పుడున్నటువంటి ఏ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా సరైన సౌకర్యాలు లేక, పరికరాలు లేక, ఒక రోగి ఏదైనా ఒక రోగి వచ్చినటువంటి పరిస్థితిలో అతనికి చూసేటువంటి ఏ ట్రీట్మెంట్ చేయడానికి పరికరాలు లేవు. సరైనటువంటి ఆ రోగికి సంబంధించినటువంటి ఒక వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తికి ఒక జ్వరం వచ్చినా కూడా డోలో 56 ఇయ్యని పరిస్థితి కూడా ఉంది. అంటే పారాసిటమాల్ ఇవ్వలేని పరిస్థితులు కూడా ఈ ప్రభుత్వం ఉన్నది. ఎందుకంటే గవర్నమెంట్ వైద్యాలలో మంచిగా అందిస్తే, హాస్పిటల్లో మంచి వైద్యం అందిస్తే వాళ్ళు పెట్టినటువంటి కార్పొరేట్ హాస్పిటల్ మూతపడిపోతాయి. దాని ద్వారా మరి ఏదైతే పేదలుగా ఆ గవర్నమెంట్ హాస్పిటల్ పోయేది కూడా మా పేద బిడ్డలే, బీసీఎస్సీ ఎస్టీ నిరుపేదలైనటువంటి పేద మధ్యతరగతి వర్గాలకు చెందినటువంటి వాళ్ళే గవర్నమెంట్ హాస్పిటల్ పోతారు. కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు సరైన ట్రీట్మెంట్ ఇస్తే, సరైన వైద్యం అందిస్తే మళ్ళీ ఆరోగ్యవంతంగా ఉంటారు. కాబట్టి అక్కడ సరైన వైద్యం అందించకుండా మధ్యలో చనిపోవడానికి హాస్పిటల్లో పోయినటువంటి వ్యక్తి ఇంటికి లేని పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు కావాల్చుకొని వాళ్ళ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళనే కార్పొరేట్ వైద్య హాస్పిటల్ పెట్టి మరి పేదలైనటువంటి వాళ్ళని చంపుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా అత్యాధునిక మెరుగైనటువంటి వైద్యం అందించాలి. ప్రతి గ్రామాలలో మంచి ఆధునికమైనటువంటి హాస్పిటల్ నిర్మించాలనే ఒక డిమాండ్ తోటి మేము ఈ ఆమర నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది తాత. అదేవిధంగా 3వ డిమాండ్ కూడా మరి భూమి కూడా కావాలని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇది పేదల కోసం వచ్చినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ అని అనేక పోరాటాలు చేసుకుంటూ రావడం జరిగింది. కానీ పోరాటాలలో పోయినటువంటి వ్యక్తులంతా మా బీసీఎస్సీ ఎస్టీ ప్రజలు మాత్రమే. వాళ్ళు భూమి లేచిన కానించి భూపోరాటం అని పోయినటువంటి వ్యక్తులు గోరీలుగా మారిన సందర్భం ఉంది. కానీ ఎర్ర గోరీలు పచ్చ గోరీలు మిగిలినాయి, అంతేగాని పోరాటం చేసింది లేదు, భూమి వచ్చింది లేదు అంటావు. ఎవరికి భూమి లేదు. ఈ రోజు నిరుపేదలుగా మరి కూలీలుగా మిలుగుతున్నటువంటి వాళ్ళకి మరి ప్రభుత్వం గుర్తించి నిరుపేదలుగా ఉన్నటువంటి వారికి 1 ఎకరం సాగు భూమి మేము అడుగుతున్నది. సాగునీటితోటి 1 ఎకరం ఇవ్వమంటున్నాం. 3 ఎకరాలు ఇస్తామని వాళ్ళు పెట్టిన డిమాండ్ కాదు. మంచి సాగునీరుతోటి 1 ఎకరం ఇచ్చి గౌరవంగా జీవించే విధంగా మేము ప్రధానమైన 3వ డిమాండ్గా మేము భూమి ఇవ్వాలనేది
మరి ఇవ్వాలని చెప్పి డిమాండ్గా ఆమర నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. 4వ డిమాండు మరి భూమి మన ఇల్లు కావాలని. అరే ఉంటాను ఇప్పుడు ఇవాళ రేపు ఇల్లు లేకుంటుర్రా అంట. ఎక్కడ కూడా ఇల్లు లేని పరిస్థితి మనం ఏ గ్రామానికైనా పోదాం. తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళు సాధించి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రభుత్వంలో మరి డబుల్ బెడ్రూమ్ అని ఇచ్చింది, కానీ ఎక్కడ ఇప్పటి గ్రామాలలో సరే మనం అందరూ ఇచ్చిరని తెలుసుకుంటే గ్రామాలలో మొన్న పెట్టినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి నోటిఫికేషన్లు పెట్టుకోండి మీకు ఎవరెవరు కావాలంటే పతూరులో పోదాం వందల ఇళ్ళు కావాలని దరఖాస్తు పెట్టుకుంటారు. మరి ఇండ్లు ఇస్తే మరి మళ్ళీ ఇళ్ళకి ఎందుకు పెట్టుకుంటారు అంటే ఎక్కడ కూడా ఇల్లు లేని పరిస్థితి మనం కూడా చూస్తున్నాం పేపర్లో. మరి వాళ్ళు కొంతమంది ఇల్లు లేక మనకు బాత్రూంలలో నివసిస్తున్న వాళ్ళు ఉన్నారు. మిద్దలు ఎప్పుడో మట్టితో పెట్టుకున్నాడు, మిద్దలు వాన వస్తే కూలి చచ్చిపోయిన సందర్భాలు కూడా ప్రభుత్వం చూస్తున్నాం ఉన్నది. కాబట్టి మేమేమంటాం అంటే 200 గజాలతోటి భూమి లేని వాళ్ళకు 200 గజాలతో ఇళ్ల స్థలం ఇచ్చి వాళ్ళకు 4 గదుల ఇళ్ళ నిర్మించాలి, 4 గదులతో ఇల్లు నిర్మించి పేదల వాళ్ళని గుర్తించి వాళ్ళనే దాని మీద మేము ఒక 4వ డిమాండ్ కూడా ఈ ఆమర నిరాహార తీసుకొని కూర్చోవడం జరిగింది. ఇంకొక 5వ డిమాండు మరి 5వ డిమాండ్ ఏంటంటే అర్హులైనటువంటి వ్యక్తులకి ఎంతో కొంత చదువుకొని ఉన్నటువంటి వాళ్ళకి మరి జాబ్లు ఇవ్వాలి. పని చేసుకోకుండా అంటే చదువుకోని వాళ్ళు కూడా నిరుపేదలుగా నిరాక్షరాస్యులుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఏదో ఒక వాళ్ళ నైపుణ్యతను బట్టి వాళ్ళ పనిని బట్టి పనులు కనిపించాలనేది. ఒక్కొక్క ఫ్యాక్టరీలలో పెద్ద మంచి ఒక గడియారాలు తయారు చేసేదో ఒక కంప్యూటర్ తయారు చేసేదో ఏదో ఒక వాళ్ళ ఏ పని చేయగలుగుతారో ఆ పని బట్టి వాళ్ళ గౌరవమైనటువంటి వాళ్ళ పని కల్పించి ఈ భూమి మీద ఒకే జీవితం ఉంటుంది కాబట్టి ఒకసారి నా పేదలైనటువంటి మధ్యతరగతి వర్గాలైన బీసీ ఎస్సీ ఎస్టీలకి మీకెంత జన్ముందో అగ్రవర్ణాలైనటువంటి వాళ్ళకి మా పేదలైనటువంటి బీసీ ఎస్సీ 90% ప్రజలు కూడా అంతే ఉంటుంది. కాబట్టి మీరు ఈ భూమి ఇల్లు విద్య వైద్యం ఉపాధి కల్పించకుండా మరి సామాజిక హత్య చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవి ఖచ్చితంగా అందించేంత వరకు మేము చావడానికైనా సిద్ధమని మా రాష్ట్ర కార్యదర్శి రాంబాబు గారు నేను ఇద్దరం 3 రోజులుగా 20వ తారీఖు నాడు దీక్షను అమర నిరాహార దీక్షను ప్రారంభించి నేటికి 3వ రోజుగా కొనసాగుతూ ఉంది. తాత సుస్థిరంగా ప్రజలారా 3 రోజుల నుంచి మా ప్రజలకు కావాల్సిన విద్య వైద్యం ఉపాధి ఇల్లు భూమి ఈ 5 డిమాండ్ల కోసం మా ప్రాణాలను తెగించైనా మేము ఇక్కడే కూర్చుంటాము, ఇక్కడే ఏదైనా పర్వాలే అని అంటున్నారు వాళ్ళు. ఎందుకంటే అయ్యా మనిషి భూమి మీద పుట్టడం ఎంత నిజమో సావడం కూడా గంతే నిజం. ఇప్పుడున్న ఈ 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అయ్యా ఈ అగ్రకులాల చేతిలోనే రాజ్యం ఉన్నది. లక్షల ఎకరాల భూములు ఉన్నాయి, వేల కోట్ల రూపాయలు ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయి, వ్యవస్థ మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంది. కానీ మీరెట్లా పుట్టినాము మేము గట్టినే పుట్టినాము, మా తల్లిదండ్రులు అట్నే పుట్టిరు మేము అట్నే పుట్టినాము, మీరు చచ్చిపోయినాడు మీరు చచ్చిపోతారు మేము చచ్చిపోయినాడు మేము చచ్చిపోతాం. కానీ అయ్యా మాకెందుకు ఇల్లు లేకుండా బతకాలి, మాకెందుకు భూమి లేకుండా బతకాలి, మాకెందుకు చదువు లేకుండా బతకాలి, మీరేమో ఉన్నట్టుగా బతకాలి. 100,000 ఎకరాల భూములు మీ చేతుల్లోనే, లక్షల వేల కోట్ల రూపాయలు మీ చేతిలోనే. ఎందుకయ్యా ఈ పాపము? మీ రాజ్యము ఇట్లే ఉంటుందా? మనుషులను మనుషులుగా చూడరా? అందుకే ఇవన్నీ 5 డిమాండ్లు మాకు నెరవేరిస్తే బాగుంటుందని ఈ ప్రభుత్వానికి గత 2 నెలలుగా వినతి పత్రాలు ఇచ్చుకుంటా వచ్చి ఇగో ఇక్కడ క్లాక్ టవర్ దగ్గర ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తలారి రాంబాబు గారు, ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు మన శ్రీనివాస్ సారు మరి వీళ్ళిద్దరూ ఈ 5 డిమాండ్లు ఏర్పడ్డదాకా నెరవేర్చేంత వరకు ప్రభుత్వం స్పందించి ఇవి నెరవేరుస్తామనేంత వరకు వీళ్ళు మాత్రం దీక్షలోకి వెళ్ళి లేవరట. మరి వాళ్ళ అంత కట్టుదిట్టమైన మాట మీద నిలబడ్డారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రజలంటే ప్రేమ ఉంటేనే స్పందించండి. ప్రజలంటే ప్రేమ లేకపోతే సామాన్యానికి ఇట్లా చూస్తున్నారా ఏందో చూడండి, ఒకసారి ఆలోచన చేయండి ప్రజలారా. మీరు ఆలోచన చేయండి. ప్రభుత్వం అట్నే వ్యవహరిస్తాయి కానీ ప్రజలు ఆలోచిస్తే, ప్రజలు తలుచుకుంటేనే 10 సంవత్సరాల పాలన కూలిపోయింది. ప్రజలు ఆలోచిస్తే సంవత్సరమే అయింది కొత్త ప్రభుత్వం వచ్చి. మళ్ళీ తలుచుకున్నారు అనుకో, ఈ 5 డిమాండ్లు నిజంగానే మన దగ్గరికి రాలేదనుకో, ప్రజలు మీరు ఒక్కసారి తలుచుకుంటే 4 ఏళ్లలో ఈ ప్రభుత్వం కూలిపోతుంది, రాజ్యం మన చేతులకు వస్తుందని అంటారు వీళ్ళు అదే మాట అంటారు. మీరు చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.